ॐ शुक्लाम्बरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన రామాయణంలో అయోధ్యాకాండలో 67 సర్గలు పూర్తి చేసుకున్నాము. 68వ సర్గలో కూడా కొద్ది పద్యాలు చూసుకున్నాము. అప్పుడేం జరిగిందంటే, మన కింగ్ మేకర్స్ అందరూ, రాజకర్తలందరూ రాజు లేని రాజ్యము అరాజకం పాలవుతుంది. చాలా ఉత్పాతాలు సంభవిస్తాయి. శాసకుడు ఉండాలి. కాబట్టి నువ్వు ఇక్ష్వాకు వంశంలోని ఎవరినైనా ఒకళ్ళని రాజుగా నియమించు అని వాళ్ళందరూ వశిష్ఠుడితో అంటే, వశిష్ఠుడు వాళ్ళతో ఈ విధంగా అంటూ ఉన్నారు. మనము నిర్ణయించవలసింది ఇంకేమీ లేదు. రాకుమారుడు భరతుడున్నాడు. ఇప్పుడు వాళ్ళ తాతయ్య గారింటి దగ్గరున్నారు. ఆయన్ని వేగంగా పిలిపించవలసి ఉంటుంది అని ఆయన అనగానే, అందరూ అవునవును నిజమే అని ఆ రిజల్యూషన్ పాస్ చేశారు. అవును నిజమే అని వాళ్ళనేసరికి మన వశిష్ఠుడు ఇంకప్పుడేం చేశారంటే, అక్కడ ఉన్న వాళ్ళలో ఒక 5గురు యువకులు, సన్మార్గంలో ఉన్నవాళ్ళు, రాజభక్తి కలిగిన వాళ్ళు, అందరికీ మంచి జరగాలని కోరుకునేవాళ్ళు, అటువంటి వాళ్ళని 5గురిని పిలిచి, సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అని వాళ్ళతో ఏమన్నారంటే, మీకొక మాట చెప్తున్నాను, ఏం చెయ్యాలో వినండి అని అంటున్న చోట మనం పోయిన వారం ఆపాము. ఈ 5గురిలో మనకు సిద్ధార్థుడు తెలుసు. మన కైకేయి అన్యాయంగా మాట్లాడుతూ ఉంటే రాముడి గురించి, అప్పుడు సిద్ధార్థుడే కొంచెము చిన్నబుచ్చుకుని, మిగిలిన వాళ్ళందరూ అసలు ఏమనాలో అవాక్కయ్యి రాముడి గురించి అట్లా మాట్లాడుతుంటే వాళ్ళందరూ నోరెళ్ళబెట్టారు. ఆశ్చర్యంతోటి బిగుసుకుని పోయారు. ఏమనాలో అర్థం గాక. అప్పుడింక తేరుకుని మన సిద్ధార్థుడు యువకుడు. బహుశః రామచంద్రమూర్తికి వీళ్ళందరూ సమవయస్కులయ్యుండొచ్చు. స్నేహితులు కూడా అయ్యుండొచ్చు. కలిసి చదువుకునుండొచ్చు. ఆయన పైగా మంత్రి, ఇప్పుడు అమాత్యుడు. కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే, అమ్మా, రాముడు అడవికి వెళ్ళడానికి కారణము ఆయనలోని లోపం కాదు అని కొన్ని మాటలు చెప్తూ వస్తాడు. అటువంటి వాడు ధర్మమూర్తి. అటువంటి వాళ్ళే మిగిలిన వాళ్ళందరూ. అటువంటి ధర్మాత్ములను ధర్మం కోసం, రాజవంశం కోసం, రాజ్యం కోసం ఆలోచించేవాళ్ళు, అందుకోసం తాపత్రయపడేవాళ్ళు, అందుకోసము చేయగలిగిన కర్మలు చిత్తశుద్ధితో చేయగలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళను 5గురిని ఆయన ఎంపిక చేశారు దూతలుగా కేకే నగరానికి పంపించడం కోసము. వాళ్ళతో ఏమంటున్నారంటే, పురం రాజగృహం గత్వా శీఘ్రం శీఘ్రజవైః హయైః త్యక్తశోకైః ఇదం వాచ్యః శాసనాత్ భరతః మమ. శీఘ్రజవైః హయైః, బాగా వేగంగా వెళ్ళగలిగిన శక్తి కలిగిన గుర్రాలను తీసుకుని శీఘ్రంగా మీరు గత్వా వెళ్ళండి. వెళ్ళి ఆ రాజగృహము, కేకయ రాజగృహానికి వెళ్ళండి. అక్కడ అంతఃపురంలోకి వెళ్ళండి. వెళ్ళి మమ శాసనాత్, నా మాటగా భరతః, భరతుడు ఈ విధంగా వాచ్యః చెప్పవలసి ఉన్నది. మీరందరూ వేగంగా పరిగెత్తగలిగిన గుర్రాల పైన శీఘ్రంగా కేకే రాజనగరానికి వెళ్ళండి. అక్కడ అంతఃపురానికి వెళ్ళి అక్కడ ఉన్న భరతుడితో నా మాటగా ఈ మాటలు చెప్పవలసి ఉంది. మీరు ఇదంతా కూడా ఇదం త్యక్తశోకైః,
శోకం లేకుండా ఏడుస్తూ చెప్పరాదు. మామూలుగా చెప్పండి. శోకమేం లేకుండా, దిగులేం లేకుండా ఉన్న విషయాన్ని నేనేమి చెప్పమన్నానో అంత మాత్రమే చెప్పండి. పురం రాజగృహం గత్వా శీఘ్రజవైః హయైః చెత్తశోకైః ఇదం వాచ్యః శాసనాత్ భరతః మమ. పురోహితః త్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః త్వరమాణః చ నిర్యాహి కృత్యం ఆర్చైకం త్వయా. వెళ్ళి ఏం చెప్పండంటే భరతుడికి, త్వాం నిన్ను, పురోహితః పురోహితుడు వశిష్ఠుడు, చ అట్లానే సర్వే మంత్రిణః మంత్రులందరూ కూడా కుశలం ప్రాహ కుశలమడిగారు. త్వరమాణః త్వరపడుతున్నవాడివై తొందరగా నిర్యాహి బయలుదేరు మరి, త్వయా నీ చేత ఆర్చైకం కృత్యం ఒక అత్యవసరంగా జరగవలసిన పని ఉన్నది. నువ్వు చేయవలసిన ఒక అత్యవసరమైన పని ఉన్నది. అందుకని త్వరగా బయలుదేరు అని ఆయనకు చెప్పండి. పురోహితః త్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః త్వరమాణః చ నిర్యాహి కృత్యమార్చైకం త్వయా. మా చాస్మై ప్రోషితం రామం మా చాస్మై పితరం మృతం భవంతః శంసిషుః గత్వా రాఘవాణాం ఇమం క్షయం. గత్వా వెళ్ళి, భవంతః మీరు, అస్మై ఆయనకు భరతుడికి, రామం ప్రోషితం రాముడు అడవికి పంపబడ్డాడు, పితరం మృతం తండ్రి గారు మీ నాన్నగారు చనిపోయారు, రాఘవాణం రాఘవులకు ఇమం క్షయం ఈ కష్టం కలిగింది అని ఈ విషయాలేవి నా శంసిషుః చెప్పరాదు. అక్కడికి ఏడుస్తూ శోకిస్తూ దుఃఖిస్తూ వెళ్ళరాదు. రాముడు అడవికి వెళ్ళిపోయాడు, ఆయన్ని పంపించేశారు, మీ నాన్నగారు చనిపోయారు, ఈ రాజకులానికి ఇన్ని కష్టాలొచ్చాయి అని ఈ విషయాలు ఏవీ చెప్పరాదు. ఊరికినే ఒక అత్యవసరమైన పని, ముఖ్యమైన పని ఉన్నది, నిన్ను పిలుచుకుని రమ్మంటున్నారు, త్వరగా బయలుదేరి రా, ఇంతవరకే చెప్పండి అని ఆయన చెప్పారు. మా చ అస్మై ప్రోషితం రామం మా చ అస్మై పితరం మృతం భవంతః శంసిషుః గత్వా రాఘవాణాం ఇమం క్షయం. కౌసేయాని చ వస్త్రాణి భూషణాని వరాణి చ క్షిప్రమాదాయ రాజ్ఞః చ భరతస్య చ గచ్చత. మీరు కౌసేయాని వస్త్రాణి చక్కటి పట్టుబట్టలను, వరాణి భూషణాన్ని చక్కటి శ్రేష్టమైన ఆభరణాలను, రాజ్ఞః ఆ కేకేయ రాజు కోసము, భరతస్య భరతుడి కోసము, క్షిప్రం వెంటనే ఆదాయ పుచ్చుకుని గచ్చత బయలుదేరండి, వాళ్ళ కోసం కానుకలు పుచ్చుకుని బయలుదేరండి అని చెప్తున్నారు. కౌసేయాని చ వస్త్రాణి భూషణాని చ వరాణి చ క్షిప్రమాదాయ రాజ్ఞః చ భరతస్య చ గచ్చత. దత్తపద్యసనాః దూతాః జగ్ముః స్వం స్వం నివేశనం కేకయాంతే గమిష్యంతః హయాన్ ఆరుహ్య సమ్మతాన్. ఇంకా తే దూతాః దూతలు, దత్త పద్యసనాః పద్యసనం అంటే భత్యం అంటాం కదా, దారి భత్యాలు అంటాము, టీఏ అని చెప్తాం. ఇంగ్లీష్లో టీఎస్ డిఎస్ అంటారు. టీఏడిఏ అంటే ట్రావెల్ అలవెన్స్, డ్రాట్ అలవెన్స్ అని ఇస్తారు ఇండియాలో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. టీఏ అంటే ట్రావెల్ అలవెన్స్, దాన్ని తెలుగులో భత్యం అంటాము, లేదా భత్యం అని పిలుస్తారు వికృతి. ఆ దారి భత్యాలు కూడా ఇచ్చారు, దారి ఖర్చులకు డబ్బులు కూడా ఇచ్చారు ఆ 5గురికి. వాళ్ళు వాటిని పుచ్చుకుని ఆ దూతలు స్వం స్వం నివేశనం జగ్ముహు వారి వారి ఇళ్లకు వెళ్ళారు. ఇంకా తర్వాత వాళ్ళు ఎవరెవరు వాళ్ళు ఆ దూతలంటే కేకయాన్ గమిష్యంతః ఎవరెవరైతే కేకయ రాజు దగ్గరికి వెళ్ళాలో ఆ కేకయ రాజ్యానికి వెళ్ళే ఆ దూతలందరూ ఇచ్చిన దారి ఖర్చులను పుచ్చుకున్నారు. ఇంకా సమ్మతాన్ హయాన్ ఆరుహ్య చక్కటి గుర్రాలున్నాయి వాళ్లకు, వాటిని ఎక్కారు, వాళ్ళ ఇళ్లకు ముందు వెళ్ళారు.
దత్తపద్యసనాः దూతాः జగ్ముః స్వం స్వం నివేశనం కేకయాన్స్తే గమిష్యంతः హయాన్ ఆరుహ్య సమ్మతాన్. తతః ప్రాస్థానికం కృత్వా కార్యశేషమనంతరం వసిష్ఠేన అభ్యనుజ్ఞాతాः దూతాः సంత్వరితాः యయుః. తతః ఇంక వాళ్ళ వాళ్ళ ఇళ్ళకెళ్ళారు గబగబా. అనంతరం కార్యశేషం, ఆ ప్రాస్థానికం బయలుదేరి వెళ్ళడానికి ఇంకేమి చివరగా చేయవలసిన మిగిలిపోయిన పనులున్నాయో అవన్నీ కృత్వా చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళకి చెప్పి అర్జెంట్‌గా మేము వెళ్ళవలసొస్తుంది టూర్‌కి. మళ్ళీ త్వరలోనే వస్తాము అని ఎప్పుడొస్తామో ఏంటో చెప్పుకుని వాళ్ళకి కావాల్సిన బట్టలేమైనా ఉంటే తీసుకొని, మరి ఏమి కావాలో వాటిని సిద్ధం చేసుకుని, వాళ్ళు అదూతాహ దూతలందరూ వసిష్ఠేన అభ్యనుజ్ఞాతాహ, వశిష్ఠుడికి చెప్పి వెళ్ళొస్తామని చెప్పి ఆయన దగ్గర అనుజ్ఞ పుచ్చుకుని సంత్వరితాహ మహావేగంగా గబగబా యయుః బయలుదేరారు. తతః ప్రాస్థానికం కృత్వా కార్యశేషమనంతరం వసిష్ఠేన అభ్యనుజ్ఞాతాః దూతాः సంత్వరితాः యయుః. న్యంతేన అపరతాళస్య ప్రలంబస్య ఉత్తరం ప్రతి నిషేవమాణాః తే జగ్ముః నదీం మధ్యేన మాలినీం. వాళ్ళు అపరతాళస్య న్యంతేన, అపరతాళం అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం చివరి నుంచి ప్రలంబస్య ఉత్తరం ప్రతి, ఆ ప్రలంబమన్న పర్వతం ఉత్తరం సైడ్ నుంచి జగ్ముహు వెళ్తూ ఉన్నారు. మధ్యలో మాలినీం నదీం, మాలిని అన్న నది గూడా కనిపించింది. దాన్ని కూడా నిషేవమాణాః, అక్కడ ఆగి కొంత గుర్రాలకి నీళ్లు తాగించి, కొంచెం అవి అలసట తీరినాక వీళ్ళు కూడా కొంచెం మంచినీళ్ళు తాగి మళ్ళీ బయలుదేరారు. న్యంతేన అపరతాళస్య ప్రలంబస్య ఉత్తరం ప్రతి నిషేవమాణాః తే జగ్ముః నదీం మధ్యేన మాలినీం. తే హస్తినాపురే గంగాం తీత్వా ప్రత్యంగుఖా యయుః పాంచాలదేశమాసాద్య మధ్యేన కురుజాంగలం. తే వాళ్ళు హస్తినాపురంలో నుంచి ఢిల్లీ సైడ్ నుంచి వెళ్తున్నారు. అక్కడ గంగాం తీత్వా, గంగా నదిని దాటి ప్రత్యంగుఖాః పడమర దిక్కుగా ప్రయాణం చేస్తూ కురుజాంగలం మధ్యన, కురుజాంగల దేశం మధ్యలో నుంచి వెళ్తూ అక్కడ పాంచాల దేశం ఆసాద్య, పాంచాల దేశాన్ని కూడా చేరి అక్కడి నుంచి కూడా వెళ్తూ ఉన్నారు. వాళ్ళెట్లా ప్రయాణం చేస్తున్నారని ఇంక కొన్ని శ్లోకాలుంటాయి. తే హస్తినాపురే గంగాం తీత్వా ప్రత్యంగుఖాః యయుః పాంచాల దేశమాసాద్య మధ్యేన కురుజాంగలం. సరాంసి చ సుపూర్ణాని నదీశ్చ విమలోదకాః నిరీక్షమాణాః తే జగ్ముః దూతాః కార్యవశాత్ ధృతం. వాళ్ళు సుపూర్ణాని సరాంసి, బాగా నిండి ఉన్న సరస్సులను, నీళ్లతో నిండి ఉన్న సరస్సులను, విమలోదకాః నదీః చ, చక్కటి నిర్మలమైన నీళ్లతో ఉన్న నదులను, నిరీక్షమాణాః చూస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడక్కడ దిగడం, కొంచెం మంచినీళ్ళు తాగడం, గుర్రాలకు నీళ్లు తాగించడం, మళ్ళీ ఎక్కి ప్రయాణం మొదలుపెట్టడము. వాళ్ళు పాపం ఎక్కడ ఎక్కువ సేపు స్పెండ్ చేయలేదు. ఇవన్నీ చాలా అందమైన నదులు, పర్వతాలు, సరస్సులు ఇవన్నీ చూద్దామని వాళ్ళేమనుకోలేదు పాపము. ఆ దూతలు కార్యవశాత్ వాళ్ళు చేస్తున్న కార్యము అటువంటిది, చాలా ఇంపార్టెంట్ పని అది, టైమ్ సెన్సిటివ్. తొందరగా చేయవలసిన పని కాబట్టి ధృతం వేగంగా వెళ్తూనే ఉన్నారు వాళ్ళెక్కడ ఆగకుండా. సరాంసి చ, ఆగకుండా అంటే ఎంత అవసరమో అంతవరకు ఆగడం, ఆ గుర్రాల సంగతి చూసుకోవడం, మళ్ళీ బయలుదేరడం. సరాంసి చ సుపూర్ణాని నదీశ్చ విమలోదకాః నిరీక్షమాణాః తే జగ్ముః దూతాః కార్యవశాత్ ధృతం. తే ప్రసన్నోదకాం దివ్యాం నానావిహగసేవితాం ఉపాతి జగ్ముః వేగేన శరదండాం జనాకులాం. తే వాళ్ళు ప్రసన్నోదకం, చక్కటి నీళ్లతో ఉన్నది, దివ్యమైంది, నానా విహగ సేవితాం, ఎన్నో పక్షుల చేత సేవింపబడుతూ ఉన్నది. అంటే అక్కడ అన్ని పక్షులన్నీ దాని చుట్టూ ఉన్నాయి, కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయి. అటువంటి జనాకులమైన చాలా మంది మనుషులతో కూడి ఉన్న ఆ నది శరదండ, దాని చుట్టుపక్కల చాలా
నివాస స్థానాలు, ఆశ్రమాలన్నీ ఉన్నట్టున్నాయి. అక్కడ చాలా పక్షులు కూడా గూళ్ళవన్నీ కట్టుకొనున్నాయి. చక్కటి నీళ్ళవన్నీ ఉన్నాయి. దాన్ని కూడా వేగంగా ఉపాతి జగ్ముహు దాటుకుంటూ వెళ్ళిపోయారు. తే ప్రసన్నోదకాం దివ్యాం నానావిహగసేవితాం ఉపాతి జగ్ముహు వేగేన శరదండాం జనాకులాం. నికూల వృక్షమాసాద్య దివ్యం సత్యోపయాచనం అభిగమ్య అభివాద్యంతం కులింగాం ప్రావిశన్ పురీం. వాళ్ళు సత్యోపయాచనం బాగా పెరిగిన, బాగా విస్తరించి ఉన్న నికూల వృక్షం ఒకటి ఉన్నది. ఆ శరదండమన్న నది తీరంలో ఒక పెద్ద చెట్టు గూడా బాగా ఊడలు వేసుకుని విస్తరించి పెరిగి ఉన్నది. ఆ దివ్యమైన వృక్షాన్ని కూడా ఆసాద్య చేరి, అది అభివాద్యం, దాన్ని నమస్కరించి తీరవలసిందే, చూసి తీరవలసిన మహావృక్షం అది. దాన్ని చేరి వాళ్ళు అభిగమ్య, దాని చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా వెళ్తూ తం కులింగాం, కులింగ దేశాన్ని, కులింగమన్న పురిని కూడా ప్రావిశత్ ప్రవేశించారు. నికూల వృక్షమాసాద్య దివ్యం సత్యోపయాచనం అభిగమ్య అభివాద్యం తం కులింగాం ప్రావిశన్ పురీం. ఆభికాలం తతః ప్రాప్య తే బోధిభవనాచ్యుతాం పితృపైతామహీం పుణ్యాం తేరుహు ఇక్షుమతీం నదీం. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఇక్షుమతి అన్న నది దగ్గరికి వెళ్ళారు. ఆభికాలం, ఇంకా కొంత సమయానికి తతః అప్పుడు వాళ్ళు బోధిభవనాత్యుతాం, బోధిభవనం అన్న ఒక పర్వతం మీద నుంచి ప్రవహిస్తూ ఉన్నది, అక్కడి నుంచి జారి పడుతూ ఉన్న ఒక నది ఉన్నది. అది పుణ్యకరమైంది, ఇక్షుమతి అన్న నది. పితృపైతామహీం, తాతలు తండ్రుల కాలం నుంచి అది ప్రవహిస్తూ వస్తూ ఉన్నది. అటువంటి పుణ్యకరమైన నదిని కూడా వాళ్ళు ప్రాప్య, దాని దగ్గరికి వెళ్ళి ఇంకా అది కూడా వాళ్ళు తేరుహు దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ ఇక్షుమతి అన్న నది వల్లే మన రామచంద్రమూర్తి వాళ్ళ వంశానికి ఇక్ష్వాకు వంశం అని పేరొచ్చింది. ఆభికాలం తతః ప్రాప్య తే బోధిభవనాత్యుతాం పితృపైతామహీం పుణ్యాం తేరుహు ఇక్షుమతీం నదీం. అవేక్ష అంజలిపానాంశ్చ బ్రాహ్మణాన్ వేదపారగాన్ యయుః మధ్యేన బాహ్లీకాన్ సుధామానం చ పర్వతం. వాళ్ళు ఆ నదిని, ఇక్షుమతి నదిని చూస్తూ వెళ్తూ ఉన్నారు. అందులో వేదపారంగతులైన బ్రాహ్మలు అంజలిపానాన్, దోసిళ్లతో మంచినీళ్ళు తాగుతూ ఉంటే వాళ్ళను కూడా అవేక్ష చూస్తూ, ఇంకా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే బాహ్లీకాన్ మధ్యన, బాహ్లీక దేశం మధ్యలో నుంచి వెళ్తూ ఉంటే సుధామ అన్న ఒక పర్వతం కనిపించింది. దాన్ని కూడా చూస్తూ వాళ్ళు యయుహు వెళ్తూ ఉన్నారు. అవేక్ష అంజలిపానాంశ్చ బ్రాహ్మణాన్ వేదపారగాన్ యయుః మధ్యేన బాహ్లీకాన్ సుధామానం చ పర్వతం. విష్ణోః పదం ప్రేక్షమాణాః విపాశాంచాపి శాల్మలీం నదీః వాపీః తటాకాని పల్వలాని సరాంసి చ. అక్కడ వాళ్ళు విష్ణోః పదం, విష్ణువు ఆలయాలు కూడా ఉంటే వాటిని కూడా చూస్తూ ఉన్నారు. విపాశాం, విపాసమన్న నదిని, శాల్మలి అన్న చెట్టును, అక్కడ సరాంసి సరస్సులను, పల్వలాలు నీటి మడుగులు, తటాకాలు కొలనులు, వాపి దిగుడు బావులు, నదులు, వీటన్నిటినీ ప్రేక్షమాణాహ చూస్తూ వాళ్ళు గబగబా వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ గుర్తులు. ఇవన్నీ దాటుతూ, ఎందుకంటే అడ్రస్ చూసుకుంటూ వెళ్తున్నారు. ఇవన్నీ దాటుకుంటూ వాళ్ళు కేకేయ రాజ్యానికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడ మాత్రం ఆగట్లేదు. అవసరమైన చోట గుర్రాల కోసం వాళ్ళు కొంచెం దిగి మంచినీళ్ళు ఏమైనా తాగి మళ్ళీ బయలుదేరుతున్నారు. విష్ణోః పదం ప్రేక్షమాణాః విపాశాంచాపి శాల్మలీం నదీః వాపీః తటాకాని పల్వలాని సరాంసి చ. పశ్యంతః వివిధాంచాపి సింహవ్యాఘ్ర మృగద్విపాన్
యయుః పదా అతిమహతా శాసనం భర్తుః ఈప్సవః. వాళ్ళు ఈ విధంగా నీళ్లను, రకరకాల నదులను, పర్వతాలను, చెట్లను, సరస్సులను, తటాకాలను, బావులను, గుంటలను వాటన్నిటిని చూస్తూ మృగద్విపాన్, ద్వీపాలంటే ఏనుగులు, మృగాలంటే జింకలు, వ్యాఘ్రాలంటే పులులు, సింహాలు ఇటువంటివి వివిధాన్ని ఎన్నో చూస్తున్నారు. ఇవన్నీ గూడా వాళ్ళకి ఓన్లీ నదులు, చెట్లు, కొండలు, మనుషులే, పక్షులే గాదు గదా! ఇవి గూడా గనిపిస్తున్నాయి. సింహాలు, పులులు, మృగాలు, ఏనుగులు కూడా ఉన్నాయి. వాళ్ళు మరి పర్వతాల్లో నుంచి, కోనల్లో నుంచి, కొండలో నుంచి వెళ్తున్నారు. వాటన్నిటిని కూడా పశ్యంతః చూస్తూ భర్తుః శాసనం ఈప్సవః, రాజశాసనాన్ని పాలించాలన్న కోరికతో ఉన్నవాళ్ళై అతి మహతాపథ, చాలా దూరమది. చాలా దూరమైన మార్గం కూడా గబగబా శీఘ్రంగా యయుః వెళ్తూ ఉన్నారు. పశ్యంతః వివిధాంశ్చాపి సింహవ్యాఘ్ర మృగద్విపాన్ యయుః పథా అతి మహతా శాసనం భర్తుః ఈప్సవః. ते श्रान्तवाहनाः दूताः विकृष्टेन पथा ततः गिरिव्रजं पुरवरं शीघ्रम् आसेदुः अंजसा. ते దూతాహ, ఆ దూతలు, తతః ఇంకప్పుడు, శ్రాంత వాహనాహ, వాళ్ళ గుర్రాలు గూడా అలిసిపోయాయి. ఎందుకు అంటే వికృష్టైన పథ, అది చాలా దూరము. పైగా అది కష్టమైన మార్గము. పర్వతాల్లో నుంచి, నదుల్లో నుంచి, కొండల్లో నుంచి ఎళ్తున్నారు వాళ్ళు. ఆ విధంగా ఎక్కడ ఎక్కువసేపు ఆగకుండా వేగంగా వెళ్తుంటే, ఆ గుర్రాలు గూడా అలసిపోయాయి పాపము. వాళ్ళు ఈ విధంగా ప్రయాణం చేసి అంజస, తొందరలోనే, శీఘ్రంగా, వేగంగా ఒక పురవరాన్ని, పురశ్రేష్టము, గిరివ్రజము అన్నదాన్ని ఆసేదుః చేరారు. ते श्रान्तवाहनाः दूताः विकृष्टेन पथा ततः गिरिव्रजं पुरवरं शीघ्रम् आसेदुः अंजसा. भर्तुः प्रियार्थं कुलरक्षणार्थं भर्तुः च वंशस्य परिग्रहार्थम् अहेडमानाः त्वरया स्म दूताः रात्र्यान्तु ते तत् पुरम् एव याताः. మన దూతాः, దూతలు, భర్తుః ప్రియార్థం, రాజవంశానికి ప్రియం కలిగించాలని, తమ ప్రభువుకు ప్రియం కలిగించాలని, కుల రక్షణార్థం, రాజకులాన్ని రక్షించాలని, భర్తృవంశస్య పరిగ్రహార్థం, రాజవంశాన్ని నిలబెట్టాలని, అహేడమానాహ, ఇంకెక్కడ ఆలస్యం చెయ్యకుండా, త్వరయా, వేగంగా దూతలు, రాత్ర్యాం, రాత్రి కల్లా, తే వాళ్ళందరూ, తత్పురమేవ యాతాహ, ఆ ఊళ్ళోకి ప్రవేశించారు. తెల్లవారుజామున వీళ్ళు, మనవాళ్ళు, మంత్రులందరూ వశిష్ఠుడి దగ్గరికెళ్లారు. అందరూ కలిసి సభ చేసుకున్నారు. మీటింగ్ పెట్టుకున్నారు. మొన్న రాత్రి మన దశరథుడు చనిపోయారు. నిన్న పొద్దున్న తెలిసింది. నిన్న సాయంత్రం వరకు కూడా ఆయనను తైలద్రోణిలో పెట్టడం, అవన్నీ పనులు జరిగాయి. ఇంకా రాత్రికి ఎక్కడ వాళ్ళు అక్కడ ఎళ్లి పడుకున్నారు. ఇవాళ పొద్దున్నే మీటింగ్ పెట్టుకుని మన వాళ్ళందరూ కలిసి ఈ ఐదుగురిని దూతలుగా నిర్ణయించారు. వాళ్ళివాళ పొద్దున్నే బయలుదేరారు. తెల్లవారుజామున గబగబా ఇంటికెళ్ళి చెప్పుకున్నారు ఇంట్లో వాళ్ళకి. మంచి వేగంగా ఉన్న గుర్రాల్ని తీసుకున్నారు, బయలుదేరారు. రాత్రికల్లా ఈ కేకయపురాన్ని చేరారు వాళ్ళు. భర్తుః ప్రియార్థం కులరక్షణార్థం భర్తుః చ వంశస్య పరిగ్రహార్థం అహేడమానాః త్వరయా స్మ దూతాः రాత్ర్యాం తు తే తత్పురం ఏవ యాతాः. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकि आदिकाव्ये अयोध्याकाण्डे अष्टषष्टितमः सर्गः सम्पूर्णम्. अथ 69వ सर्गः, 69వ सर्ग చూద్దాము. ఇంకా మన భరతుల వారు ఎక్కడ బాలకాండలో ఆ వివాహ సమయంలో కొంత కనిపించారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మామయ్య గారింటికి వెళ్ళడం వరకే మనకు తెలుసు. చాలా తక్కువ సమయము.
ఆయన ఎక్కువ ఏమి అసలు మాట్లాడడం గూడా లేదు. అసలు ఏమి మాటలు గూడా లేవు. ఆయన పిల్లనిచ్చి పెళ్లి చేస్తే పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆయన తమ్ముడితో పాటు కేకే రాజనగరానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు తెలీదు ఆయన గురించి. ఇప్పుడు మొదటిసారి రామాయణంలో ఆయన కనిపిస్తూ ఉన్నారు మళ్ళీ. ఇక్కడి నుంచి మనం ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటాము. ఈయన కూడా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లాగానే 25 యువకుడు. భరతుడు, శత్రుఘ్నుడు ఇద్దరు కూడా యువకులు 25 వయసులో ఉన్నారు. వీళ్ళ నలుగురికి ఒక్కరోజు తేడా. రామచంద్రమూర్తి పుట్టినాక సాయంత్రానికి బహుశః భరతుడు, తర్వాత రోజు పొద్దునకో ఏమో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అట్లా ఒక్కరోజు తేడాతో నలుగురు జన్మించారు. అందరిది అదే వయసు. ఆయన గురించి భరతుల వారి గురించి తెలుసుకుంటూ వెళ్దాము. ఆయన చాలా భరించాడు. ఆయన చాలా భరించాడు. ఆయన ఎన్నో ధరించాడు. ఆయనకు ధర్మమంటే, జ్ఞానమంటే అంత రతి. వాటిని ఆ విధంగా ధరించి ఉన్నవాడు. ఆయన గురించి తెలుసుకుందాము. యాం ఏవ రాత్రిం తే దూతాః ప్రవిశन्ति స్మ తాం పురీం భరతేనాపి తాం రాత్రిం స్వప్నః దృష్టః అయం అప్రియః. యాం రాత్రిం ఏ రాత్రికైతే తే దూతాః దూతలు తాం పురీం ఆ ఊళ్ళోకి ప్రవిశन्ति స్మ ప్రవేశించారో తాం రాత్రిం అదే రాత్రి మరి ఎందుకో అనుకోకుండా భరతేన భరతుడి చేత ఒక అయం అప్రియః స్వప్నః ఒక దుస్వప్నము దృష్టః చూడబడ్డది. ఏ రాత్రైతే వీళ్ళు మన దూతలు ఆ నగరంలోకి ప్రవేశించారో అదే రాత్రి. వాళ్ళు అర్ధరాత్రో ఏమో వచ్చినట్టున్నారు ఊళ్ళోకి. వెంటనే పోయి రాజును కలిసినట్టు లేరు. తెల్లవారుగానే వెళ్లి కలుద్దాం అనుకునుంటారు. ఈలోగా అదే రాత్రి వీళ్ళ ఊళ్ళోకొచ్చిన రాత్రే తెల్లవారుతూ ఉండగా మన భరతుడికి కూడా ఒక దుస్వప్నము, ఒక పీడకల కలిగింది. యాం ఏవ రాత్రిం తే దూతాః ప్రవిశन्ति స్మ తాం పురీం భరతేనాపి తాం రాత్రిం స్వప్నః దృష్టః అయం అప్రియః. వ్యుష్టామేవ తు తాం రాత్రిం దృష్ట్వా తం స్వప్నమప్రియం పుత్రః రాజాధిరాజస్య శుభ్రుశం పర్యతప్యత. పాపము ఆ రాజపుత్రుడు రాకుమారుడు మన భరతుల వారు తాం రాత్రిం ఆ రాత్రి గడుస్తూ ఉన్నది, వ్యుష్టాం తెల్లవారుతూ ఉన్నది. తెల్లవారుజామున తం ఆ అప్రియమైన స్వప్నాన్ని దృష్ట్వా చూసి శుభ్రుశం పర్యతప్యత చాలా తపించిపోయాడు. తెల్లవారుతూ ఉండగా ఈ కల పీడకల వచ్చింది ఆయనకి. మనసంతా చెదిరిపోయింది పాపము. వ్యుష్టాం ఏవ తు తాం రాత్రిం దృష్ట్వా తం స్వప్నమప్రియం పుత్రః రాజాధిరాజస్య శుభ్రుశం పర్యతప్యత. తప్యమానం సమాజ్ఞాయ వయస్యాః ప్రియవాదినః ఆయాసం హి వినేష్యంతః సభాయాం చక్రిరే గదాః. ఈ విధంగా తప్యమానం ఆయనెందుకో తపించిపోతున్నాడు, ఎందుకో మనసు బాగలేదు అని చూసుకుని సమాజ్ఞాయ తెలుసుకుని ఆయన వయస్యాః ఆయన సమాన వయస్కులైన అదే వయసులో ఉన్న ఆయన చెలికాళ్ళు, ఆయన స్నేహితులందరూ ప్రియవాదినః ప్రియంగా మాట్లాడగలిగిన వాళ్ళు. వాళ్ళు ఆయనెందుకో ఈ విధంగా తపించిపోతున్నాడు, మనసు బాలేనట్టుంది ఎందుకో అనుకుని, ఆ ఆయాసాన్ని, ఆ కష్టాన్ని వినేష్యంతః దూరం చెయ్యాలన్న ఉద్దేశంతో ఉన్నవాళ్ళై వాళ్ళందరూ ఏం చేశారు, సభాయాం కథాః చక్రిరే అందరూ కలిసి ఆయన కూర్చోబెట్టుకుని కథలన్నీ చెప్తూ ఉన్నారు. ఆయన మనసు మరలించడానికి ఏదైనా మంచి మాటలు చెప్పి, ఆయన మనసులో ఏం బెంగ దిగులున్నదో, ఎందుకో ఆయన కొంచెము మనసు బాలేకుండా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. అందుకని ఏమైనా మంచి మాటలు చెప్తే మళ్ళీ నవ్వుతూ మామూలుగా అవుతాడని వాళ్ళు పాపం ప్రయత్నం చేస్తున్నారు. తప్యమానం సమాజ్ఞాయ వయస్యాః ప్రియవాదినః ఆయాసం హి వినేష్యంతః సభాయాం చక్రిరే గదాః.
వాదయంతి తథా శాంతిం లాసయంతి అపి చాపరే నాటకాని అపరే ప్రాహుః హాస్యాని వివిధాని చ. తథా వాళ్ళింకప్పుడు పాపము శాంతి ఆయనకు కొంచెం మనశ్శాంతి కలుగుతుందేమో ఎందుకో తప్పించిపోతున్నాడని ఆయన మనసు కొంచెం స్థిమిత పడడం కోసము వాదయంతి ఏవో వాయిద్యాలన్నీ తీసుకొనొచ్చి వీణలు అవన్నీ వాయిస్తున్నారు. మురళినో మరేంటో ఆయనకి ఏమి ఇష్టమో భరతుడికి ఆ వాయిద్యాలన్నీ వాయిస్తున్నారు. అపరే ఇంక కొంతమంది నాటకాన్ని లాసయంతి కొంతమంది నాట్యాలు చేస్తున్నారు. కొంతమంది నాటకాలన్నీ వేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి ఆయన మనసుకి ఉల్లాసంగా ఉండేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అపరే ఇంక కొంతమంది వివిధాని హాస్యాన్ని చాలా జోకులన్నీ ప్రాహుహు చెప్తూ ఉన్నారు. వాదయంతి తథా శాంతిం లాసయంతి అపి చ అపరే నాటకాని అపరే ప్రాహుః హాస్యాని వివిధాని చ. సహ తైః మహాత్మా భరతః సఖిభిః ప్రియవాదిభిః గోష్ఠీ హాస్యాన్ని కుర్వద్భిః న ప్రాహృష్యత రాఘవః. మన రాఘవుడు, మన భరతుడు, సహా ఆయన మహాత్ముడు, తైః వాళ్ళ చేత, ఆ సఖిభిః ఆయన సఖులు, ఆయన స్నేహితులందరూ ప్రియవాదిభిః చక్కగా మాట్లాడుతున్నారు. కౌర్లన్నీ చెప్తున్నారు. జోకులన్నీ చెప్తున్నారు. గోష్ఠులన్నీ పెట్టి అందరూ గుమిగూడి డాన్స్‌లన్నీ వేస్తూ, నాటకాలన్నీ వేస్తూ, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ అన్నీ వాయిస్తూ, హాస్యాలన్నీ చేస్తూ ఉంటే, కుర్వద్భిః చేస్తూ ఉంటే వాళ్ళందరి చేత ఆయన నా ప్రాహృష్యత ఏమి హర్షం పొందలేదు. ఆయనకెందుకు ఏమి ఉల్లాసంగా, ఏం ఉత్సాహంగా అనిపించలేదు. వాళ్ళవన్నీ చేస్తున్నారు. కానీ ఆయన ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సహ తైః మహాత్మా భరతః సఖిభిః ప్రియవాదిభిః గోష్ఠీ హాస్యాని కుర్వద్భిః న ప్రాహృష్యత రాఘవః. తమ్ అబ్రవీత్ ప్రియసఖః భరతం సఖిభిః వృతం సుహృద్భిః పర్యుపాసీనః కిం సఖే నానుమోదసే. ఇంకా అప్పుడు వాళ్ళు సుహృద్భిః పర్యుపాసీనః తన స్నేహితులందరి మధ్యలో కూర్చున్నాడు. వాళ్ళందరూ ఆయన్ని ఏదో విధంగా మాటలతో వాటితో ఉత్సాహపరచాలని చూస్తూ ఉన్నారు. సఖిభిః వృతం ఆయన చుట్టూ ఆయన స్నేహితులందరూ ఉన్నారు. మరి అందరూ చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉన్నారు. డాన్స్‌లన్నీ చేస్తున్నారు. మాట్లాడుతున్నారు. అయినా గూడా ఎందుకో మరి ప్రియ సఖుడు ఈ విధంగా ఉన్నాడు అని చూసి, ఆ ప్రియ సఖుడైన భరతం, ఆ భరతుడితో ఒక్క ప్రియ సఖుడు, ఆయన ప్రియమైన స్నేహితుడు ఈ విధంగా అబ్రవీత్ అంటున్నాడు. సఖే, ఓ స్నేహితుడా! కిం న అనుమోదసే ఎందుకు నీకు సంతోషం అనిపించట్లేదు? అందరూ ఆడుతూ, పాడుతూ ఆటపాటలతో నిన్ను ఉత్సాహపరచాలని చూస్తుంటే గూడా నువ్వెందుకు సంతోషించట్లేదు? ఎందుకు దిగులుగా ఉన్నావు? అని వాళ్ళ స్నేహితుల్లో ఒక స్నేహితుడు అడిగాడు. తమ్ అబ్రవీత్ ప్రియసఖః భరతం సఖిభిః వృతం సుహృద్భిః పర్యుపాసీనః కిం సఖే నానుమోదసే. ఏవం బ్రువాణం సుహృదం భరతః ప్రత్యువాచః శృణుత్వం యన్నిమిత్తం మే దైన్యమేతదుపాగతం. ఇంకప్పుడు మన భరతుడు ఏవం ఈ విధంగా బ్రువాణం అడుగుతూ ఉన్న సుహృదం తన సన్నిహితుడితో, స్నేహితుడితో ప్రత్యువాచ ఈ విధంగా బదులు పలుకుతూ ఉన్నాడు. త్వం శృణు విను మరి చెప్తాను. యన్నిమిత్తం ఏ కారణానికైతే మే నాకు ఏతద్దైన్యం ఈ దిగులు ఉపాగతం కలిగిందో, ఎందుకు నేను దిగులుగా ఉన్నాను, ఈ దిగులు నన్నెందుకు పట్టుకున్నదో చెప్తాను విను అని చెప్తున్నారు. ఏవం బ్రువాణం సుహృదం భరతః ప్రత్యువాచః శృణుత్వం యన్నిమిత్తం మే దైన్యమేతదుపాగతం. స్వప్నే పితరం అద్రాక్షం మలినం ముక్తమూర్ధజం పతంతం అద్రిశిఖాత్ కలుషే గోమయ హరదే. ఇవాళ స్వప్నంలో పితరం నాన్నను అద్రాక్షం చూశాను. ఇవాళ కల్లో నాన్న కనిపించాడు. మలినం
మలినంగా ఉన్నాడు. అంతా దుమ్ము కొట్టుకుని పోయి ఉన్నాడు. అశుచిగా ఉన్నాడు. ముక్త మూర్ధజం, జుట్టంతా విరబోసుకుని ఉన్నాడు. అద్రిశిఖాత్, ఒక కొండ శిఖరం పైనుంచి కలుషే గోమయ హ్రదే, కలుషితమై ఉన్న ఆవు పేడతో నిండి ఉన్న ఒక మడుగులో పతంతం పడుతూ ఉంటే చూశాను. ఆయన అశుద్ధంగా ఉన్నాడు. మలినమై ఉన్నాడు. జుట్టు విరబోసుకునున్నాడు. కొండ కొమ్ము పైనుంచి, కొండ శిఖరం పైనుంచి కింద ఆవు పేడతో నిండి ఉన్న ఒక మడుగులో పడుతూ కనిపించాడు. స్వప్నే పితరమద్రాక్షం మలినం ముక్తమూర్ధజం పతంతం అద్రిశిఖరాత్ కలుషే గోమయహ్రదే. ప్లవమానః చ మే దృష్టః సః తస్మిన్ గోమయహ్రదే పిబన్ అంజలినా తైలం హసన్నపి ముహుర్ముహుః. సహ, ఆయన తస్మిన్ గోమయహ్రదే, ఆ ఆవు పేడతో నిండి ఉన్న మడుగులో ప్లవమానః, తేలుతున్నాడు, ఈదుతున్నాడు. అంజలినా, దోసిలితో తైలం పిబన్, నూనె తాగుతున్నాడు. ముహుర్ముహుః హసన్నపి, మాటి మాటికి నవ్వుతున్నాడు. దోసిళ్లతో నూనెలు తాగుతున్నాడు. గోమయమైన హ్రదంలో మునిగి తేలుతున్నాడు. అటువంటి ఆయన మే దృష్టః, నాకు కనిపించాడు కలలో. ప్లవమానః చ మే దృష్టః సః తస్మిన్ గోమయహ్రదే పిబన్ అంజలినా తైలం హసన్నపి ముహుర్ముహుః. తతః తిలోదనం భుక్త్వా పునః పునః అధఃశిరాః తైలేన అభ్యక్త సర్వాంగః తైలమేవ అన్వగాహత. తతః, ఇంకా ఆయన తిలోదనం, నువ్వులతో చేసిన అన్నాన్ని భుక్త్వా, తింటూ ఉన్నాడు. పునః పునః అధఃశిరాః, మాటి మాటికి తల వేలాడేస్తున్నాడు. తైలేన అభ్యక్త సర్వాంగః, ఒళ్ళంతా నూనె పూసుకునున్నాడు. తైలమేవ అన్వగాహత, ఆ నూనెలోకే మునుగుతున్నాడు. నూనెంతా ఒంటికి రాసుకుంటున్నాడు. నూనె తాగుతున్నాడు. నువ్వులతో చేసిన అన్నాన్ని తింటున్నాడు. మాటి మాటికి తల వేలాడేస్తున్నాడు. తతః తిలోదనం భుక్త్వా పునః పునః అధఃశిరాః తైలేన అభ్యక్త సర్వాంగః తైలమేవ అన్వగాహత. స్వప్నేపి సాగరం శుష్కం చంద్రం చ పతితం భువి ఉపరుద్ధాం చ జగతీం తమసా ఇవ సమావృతం. ఇంకా నాకు నా కలలో ఏమేం కనిపించాయంటే, నా స్వప్నే, నా కలలో శుష్కం సాగరం, ఎండిపోయిన సముద్రం కనిపించింది. సముద్రమంతా ఎండిపోయి కనిపించింది. భువి పతితం చంద్రం, చంద్రుడు భూమిపైకి రాలిపోయి కనిపించాడు. ఆకాశంలో ఉండవలసిన చంద్రుడు భూమి మీద పడున్నాడు. నిండుగా ఉండవలసిన సాగరం ఎండిపోయి కనిపించింది. ఈ జగతి, భూమంతా, జగత్తంతా తమసా సమావృతం, తమస్సు చేత కప్పబడి ఉపరుద్ధం, కనపడకుండా ఉన్నది. అసలు లోకమంతా చీకట్లతో నిండిపోయింది. అది కనిపించట్లేదు. చంద్రుడు కూడా ఆకాశంలో ప్రకాశించట్లేదు. సముద్రాలన్నీ ఎండిపోయి కనిపించాయి. స్వప్నే అపి సాగరం శుష్కం చంద్రం చ పతితం భువి ఉపరుద్ధాం చ జగతీం తమసా ఇవ సమావృతాం ఔపవాహ్యస్య నాగస్య విషాణం సకలీకృతం సహసా చాపి సంశాంతం జ్వలితం జాతవేదసం. అస్య ఔపవాహ్యస్య నాగస్య, ఆ ఏనుగు అంబారి ఎక్కి ప్రయాణం చేసే ఏనుగేదున్నదో దాని యొక్క విషాణం, దంతము శకలీకృతం, ముక్కలు ముక్కలై చెల్లాచెదురుగా పడి ఉండడం కనిపించింది. జ్వలితం జాతవేదసం, జ్వలిస్తున్న అగ్ని సహసా ఉన్నట్టుండి సంశాంతం,
ఆరిపోయింది. ఔపవాహ్యస్య నాగస్య విషాణం సకలీకృతం సహసా చాపి సంశాంతం జ్వలితం జాతవేదసం అవదీర్ణాన్ చ పృథివీం శుష్కాంశ్చ వివిధాన్ ధ్రుమాన్ అహం పశ్యామి విధ్వస్తాన్ సధూమాంశ్చాపి పర్వతాన్. పృథివీ అవధీర్ణం, భూమంతా బద్దలైపోయి కనిపించింది. వివిధాన్ ధ్రుమాన్, చెట్లు ఎన్నో శుష్కాంశ్చ బాగా ఎండిపోయి కనిపించాయి. పర్వతాన్, పర్వతాలు విధ్వస్తాన్, ధ్వంసమయ్యి ముక్కలు ముక్కలుగా పగిలిపోతూ ఆ పగులుతున్న కొండల్లో నుంచి పర్వతాల్లో నుంచి ధూమము పొగలన్నీ బయటికొస్తుంటే ఆ విధంగా పర్వతాలన్నీ కనిపించాయి. వాటిని అహం నేను పశ్యామి చూశాను నా కలలో. అవతీర్ణాన్ చ పృథివీం శుష్కాంశ్చ వివిధాన్ ధ్రుమాన్ అహం పశ్యామి విధ్వస్తాన్ సధూమాంశ్చాపి పర్వతాన్. పీఠే కార్ష్ణాయసే చ ఏనం నిషణ్ణం కృష్ణవాససం ప్రహసంతి స్మ రాజానం ప్రమదాః కృష్ణపింగళాః. ఏనం ఈనను నానను కృష్ణవాససం నల్లటి బట్టలు ధరించాడు. కార్ష్ణాయసే పీఠే ఇనుముతో తయారు చేసిన ఇనుప పీఠ పైన నిషణ్ణం కూర్చున్నవాడిగా చూశాను. ఆ రాజానం రాజుగారిని కృష్ణ పింగళాః ప్రమదాః, నల్లగా ఎర్రగా ఉన్న ప్రమదలు ఆడవాళ్ళు చూసి ప్రహసంతి స్మ, నవ్వుతూ ఉన్నారు. నానా నల్లటి వస్త్రాలు ధరించి ఒక నల్లటి ఇనుముతో తయారు చేసిన ఇనుప సింహాసనమో పీఠో దాని మీద కూర్చునుంటే ఆడవాళ్ళందరూ నల్లగా ఎర్రగా ఉన్న వాళ్ళందరూ ఆయన్ని చూసి నవ్వుతున్నారు. పీఠే కార్ష్ణాయసే చ ఏనం నిషణ్ణం కృష్ణవాససం ప్రహసంతి స్మ రాజానం ప్రమదాః కృష్ణపింగళాః. త్వరమాణః చ ధర్మాత్మా రక్తమాల్యానులేపనః రథేన ఖరయుక్తేన ప్రయాతః దక్షిణాముఖః. ఆ ధర్మాత్ముడు నానా రక్తమాల్యానులేపనః, ఎర్రటి మాలలు ధరించిన వాడై, ఎర్రటి అనులేపనాలు గంధాలన్నీ పూసుకున్నవాడై, ఎర్రటి తిలకాలు ఎర్రటి మాలలన్నీ ధరించి నల్లటి వస్త్రాలు ధరించి త్వరమాణః గబగబా ఖరయుక్తేన రథేన గాడిదలు పూంచిన రథాన్నెక్కి దక్షిణాముఖంగా ప్రయాతః వెళ్తూ ఉంటే నాకు కలలో కనిపించాడు. త్వరమాణః చ ధర్మాత్మా రక్తమాల్యానులేపనః రథేన ఖరయుక్తేన ప్రయాతః దక్షిణాముఖః. ప్రహసంతీవ రాజానం ప్రమదా రక్తవాసిని ప్రకర్షంతి మయా దృష్టా రాక్షసి వికృతానన. ఒక వికృతానన, వికృతమైన ముఖంతో ఉన్న రాక్షసి, రక్తవాసిని, ఎర్రటి వస్త్రాలు ధరించి ఉన్నది ఒక ప్రమద ఆడామె. ప్రహసంతీవ, గట్టిగా నవ్వుతూ, రాజానం రాజును ప్రకర్షంతి లాక్కుని వెళ్తూ ఉంటే ఆయన ఆ విధంగా మయా దృష్టా నా చేత చూడబడ్డాడు. ఒక అమ్మాయి రాక్షసి వనిత వికృతంగా ఉంది చూడ్డానికి, ఎర్రటి వస్త్రాలు ధరించింది, గట్టిగా నవ్వుతూ రాజును ఈడ్చుకుని వెళ్తూ ఉంటే చూశాను. ప్రహసంతి ఇవ రాజానం ప్రమదా రక్తవాసిని ప్రకర్షంతి మయా దృష్టా రాక్షసి వికృతానన. నరః యానేన యః స్వప్నే ఖరయుక్తేన యాతిః అచిరాత్ తస్య ధూమాగ్రం చితాయాం సంప్రదృశ్యతే. యః నరః, ఏ మనిషైతే స్వప్నే కలలో ఖరయుక్తేన యానేన గాడిదలు పూంచిన రథం పైన యాతి వెళ్తాడో, అటువంటి వాడు కలలో కనిపిస్తే
అచిరాత్ అచిర కాలంలోనే తస్య ఆయన యొక్క చితాయాం చితిలో నుంచి ధూమాగ్రం పొగ పైకి లేస్తూ సంప్రదృశ్యతే కనిపిస్తుంది. గాడిదలు పూంచిన రథాన్ని ఎక్కి ఎవరైనా వెళ్తూ కనిపిస్తే స్వప్నంలో, ఇంక వాళ్ళు త్వరలోనే మరణిస్తారు. వాళ్ళ చితి రగులుతూ కనిపిస్తుంది. నరః యానేన యః స్వప్నే ఖరయుక్తేన యాతిః అచిరాత్ తస్య ధూమాగ్రం చితాయాం సంప్రదృశ్యతే. ఏవమేతత్ మయా దృష్టం ఇమాం రాత్రిం భయావహం ఏతన్నిమిత్తం దీనః అహం తత్ న వః ప్రతిపూజయే. ఏవం ఈ విధంగా ఏతత్ ఇది మయా నా చేత దృష్టం చూడబడ్డది. ఇమాం ఈ భయావహమైన భయంకరమైన కల ఈ రాత్రికి నాకు కనిపించింది. రాత్రి నేను ఇటువంటి భయంకరమైన కల కన్నాను. ఏతన్నిమిత్తం ఈ కారణానికే అహం దీనః నేనింత దిగులుగా ఉన్నాను. తత్ అందుకనే వహ మిమ్మల్ని న ప్రతిపూజయే మీరు నన్ను ఇంత గౌరవించి నాకెందుకో మనసు బాలేదని నా కోసం ఇంత తాపత్రయపడుతుంటే గూడా నేనెందుకు అదే విధంగా మిమ్మల్ని సంతోషపరచలేకపోతున్నానంటే, నాకిందుకని దిగులుగా ఉన్నది. నేనిటువంటి కల కన్నాను. నా మనసు చెదిరి ఉన్నది. ఏవమేతత్ మయా దృష్టం ఇమాం రాత్రిం భయావహం ఏతన్నిమిత్తం దీనః అహం తత్ న వః ప్రతిపూజయే. శుష్యతి ఇవ చ మే కంఠః న స్వస్థమివ మే మనః న పశ్యామి భయస్థానం భయం చ ఏవ ఉపధారయే. మే కంఠః నా గొంతంతా శుష్యతి ఇవ ఎండిపోతున్నది. మే మనః నా మనసంతా న స్వస్థమివ స్వస్థతతో లేదు. అస్వస్థతగా ఉన్నది నా మనసు. నోరెండిపోతున్నది. భయస్థానం న పశ్యామి ఈ భయము ఎందుకు కలుగుతున్నదో ఆ కారణమేంటో తెలియకుండా ఉన్నది. భయం చ ఏవ ఉపధారయే భయం మాత్రం తెలుస్తున్నది. భయం అనిపిస్తున్నది కానీ భయం ఎందుకో తెలియట్లేదు. నా మనసు చెదిరి ఉన్నది. నా మనసు బాగలేదు. నోరెండిపోతున్నట్టున్నది. శుష్యతి ఇవ చ మే కంఠః న స్వస్థమివ మే మనః న పశ్యామి భయస్థానం భయం చ ఏవ ఉపధారయే. భ్రష్టః చ సర్వయోగః మే ఛాయా చ ఉపహతా మమ జుగుప్సన్నివ చ ఆత్మానం న పశ్యామి చ కారణం. మే నా యొక్క స్వరయోగః మాట గూడా భ్రష్టః జారిపోతున్నది. నాకు మాటలు గూడా తడబడుతున్నాయి. మమ ఛాయా చ ఉపహత నా నీడ కూడా సరిగా తెలియట్లేదు. ఎందుకో మరి ఆత్మానం జుగుప్సన్నివ నన్ను నేను ఎవరికి కనిపించకుండా దాచిపెట్టేసుకోవాలని అనిపిస్తున్నది. కారణం చ న పశ్యామి కారణం ఎందుకో తెలియట్లేదు. జుగుప్స అంటే అసహ్యం అనుకుంటాము. జుగుప్స అంటే చాలా జుగుప్సాకరంగా ఉంది అంటే అసహ్యకరంగా ఉందని అట్లా అనుకుంటాము. కానీ జుగుప్స అంటే గోప్తుమిచ్చ దాచిపెట్టాలన్న ఇచ్చ. దాక్కోవాలనిపిస్తుంది. ఎవరిని చూడాలనిపించట్లేదు. ఎవరి దగ్గర ఉండాలనిపించట్లేదు. వేరుగా అందరికి దూరంగా ఉండాలని అనిపిస్తుందని చెప్తున్నాడాయన. వాళ్ళందరూ ఈయనకి మనసు బాలేదని పార్టీలాగా అంతా చేస్తుంటే ఆయనకి అక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు. అది చెప్తున్నాడు. జుగుప్స అంటే అది అర్థము. అసహ్యం అంటే సహించబుద్ధి కాకపోవడం, తట్టుకోలేకపోవడం అసహ్యము. జుగుప్స అంటే దాచాలని అనిపించడము. నాకెందుకో అందరికి దూరంగా ఎవరికి కనిపించకుండా ఉండాలనిపిస్తున్నది. నా గొంతు తడారిపోతున్నది. మాట గూడా సరిగ్గా రావట్లేదు. నా ఛాయ గూడా సరిగ్గా కనిపించట్లేదు. కారణం ఏంటో తెలియట్లేదు. కానీ భయం మాత్రం తెలుస్తున్నదని చెప్తున్నారు పాపము. భ్రష్టః చ స్వరయోగః మే ఛాయా చ ఉపహతా మమ జుగుప్సన్నివ చ ఆత్మానం న పశ్యామి చ కారణం. ఇటువంటి మాటలకి జాగ్రత్తగా అర్థం చూసుకోవాలి. నా మీద నాకే జుగుప్సగా అనిపిస్తున్నది అంటే, నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తున్నది అని వెంటనే ఎందుకు అసహ్యం అంటే, ఈయన గురించే వాళ్ళ అమ్మగారు ఆ రాజ్యం కోసం ఇంత చేసింది కాబట్టి, ఆయన మీద ఆయనకు అసహ్యం అనిపిస్తుందని అట్లా అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. అర్థం సరిగ్గా చూసుకోకపోతే. ఆయనకి
అందరిలోకి రావాలనిపించట్లేదు. ఎవరిని కలవాలనిపించట్లేదు. ఒక్కడినే ఉండాలనిపిస్తుంది. మనసు బాగాలేదని చెప్పుకుంటున్నారు అంతే. కాబట్టి ఆ మాటలకి అర్థం తెలియాలి. జనరల్‌గా కాంటెక్స్ట్ క్లూస్‌ని బట్టి మనము ఇది అయ్యుండొచ్చు అర్థం అని అస్యూమ్ చేసుకున్నవి. అటువంటి మైండ్ సెట్ తోటి మనము మనవాళ్ళు సాధకుల కోసం రాసే పుస్తకాలను చదువుకుంటే కష్టమైతుంది. ఇమాం చ దుఃస్వప్నగతిం నిశామ్య తాం అనేకరూపాం అవితర్కితాం పురా భయం మహత్తత్ హృదయాత్ నయాతి మే విచింత్య రాజానం అచింత్య దర్శనం. ఆయన వాళ్ళకేం చెప్తున్నాడంటే ఆయన స్నేహితులకు, ఇమాం ఇటువంటి దుఃస్వప్న గతిని, ఇటువంటి కలను, దుఃస్వప్నాన్ని నేనింతకు ముందు చూడలేదు. అనేక రూపాలుగా ఉన్నదది. అనేకమైన రకరకాల అపశకునాలన్నీ కనిపించాయి అందులో. అయితే ఎన్నో రకాల అపశకునాలు ఇంతకన్నా ముందు ఆలోచించుకుని ఇట్లా జరిగితే ఇట్లా ఒకవేళ పరిణామం ఉంటుందేమో అని ఊహించొచ్చు. ఇది పురా అవితర్కితం. ఇంతకు ముందు ఇటువంటి కల రాలేదు. దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. దాన్ని నిశామ్య చూసి తత్ మహత్ భయం, ఒక గొప్ప భయము మే హృదయాత్, నా హృదయంలో నుంచి నయాతి తొలగట్లేదు. పొద్దున తెల్లవారుజామున చూసాను ఈ కల. ఎంత ఆలోచించినా గూడా అర్థం గావట్లేదు. కానీ కారణమేంటో తెలియకపోయినా గూడా భయం మాత్రం నా మనసుని వదలట్లేదు. రాజానం అచింత్య దర్శనం, ఇంక మళ్ళీ రాజుని చూడలేనో ఏంటో అని విచింత్య ఆలోచించుకుంటున్న కొద్దీ నాకింకా భయం ఎక్కువవుతున్నది అని ఆయన చెప్తూ ఉన్నారు. ఇమాం చ దుఃస్వప్నగతిం నిశామ్య తాం అనేక రూపాం అవితర్కితాం పురా భయం మహత్ తత్ హృదయాత్ న యాతి మే విచింత్య రాజానం అచింత్య దర్శనం. इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अयोध्याकाण्डे 1970తమ సర్గః సంపూర్ణం. ఇంకా తర్వాత మన వాళ్ళు దూతలొచ్చి భరతుడికి చెప్తారు అప్పుడేం జరుగుతుందని. మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుందాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.